మోనోపోలీ ఫిలిం ఛాంబర్ అన్నది మాదే. ఎవరైతే బడా బడా నిర్మాతలు, బడా బడా ఎగ్జిబిటర్లు, బడా బడా ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే సస్టైన్ అవ్వాలి. వాళ్ళు నిజంగా అంత నిబద్ధత ఆంధ్ర మీద ఉన్నప్పుడు వాళ్ళు విజయవాడలో ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? విజయవాడ ఆఫీస్ ఆంధ్రాలో థియేటర్ మీద పర్సంటేజ్ కావాలి, ఆంధ్రాలో వాళ్ళ సినిమాలు ఆడాలి, ఆంధ్ర రెవెన్యూ కావాలి. కానీ ఆంధ్రాలో మాత్రం వాళ్ళ ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ఓపెన్ చేయరు. ఎంతవరకు సమంజసం? ఏమన్నా ఎఫ్డిసి సంబంధించిన వర్క్ కావాలంటే విజయవాడ నుంచి, ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఉన్నవాడు కూడా హైదరాబాద్ వెళ్ళాలండి. ఇది వాస్తవం సార్. అంటే ఇది కేవలం కుట్రపూర్తంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తన యాక్టివిటీస్ లో ఆంధ్రాలో తెలుగు పరిశ్రమని డెవలప్ చేస్తారని ఒక అక్కుస్తో ఎలాగైనా దీన్ని ఆపాలని ఒక కుట్ర జరుగుతున్న విధానం సార్ ఇది. ఓకే, ఈ కుట్ర వెనక ఎవరున్నారంటారు? ఉంటారండి, చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది. టైం వచ్చినప్పుడు పేర్లు కూడా బయట పెట్టడం జరుగుద్ది. సో ఫైనల్ గా హరిహర వీరమల్లు సినిమా ఎన్నో తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సార్? సార్ 6 జూలై 12 హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. నభూత భవిష్యత్తుగా సినిమా ఉండబోతుంది. అందరికి చెప్పుతో సమాధానం కొట్టబోతుంది అండి. ఓకే, ఇదే మ్యాటర్ ని ఏఎం రత్నం గారు చాలా క్లియర్ గా ఎగ్జిబిటర్స్ గాని అందరికీ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఒక సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గా, సీనియర్ నిర్మాతగా, ఇండస్ట్రీ యొక్క అత్యధిక సక్సెస్ సినిమాలు ఇచ్చిన పెద్దగా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కనుక ఆయన హంబల్ గా అందరినీ రిక్వెస్ట్ చేశారు, ఇష్యూ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాము, దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సమాధానంగా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. సినిమా 6 జూన్ 12 సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రైట్. ఏమండి చిటిబాబు గారు, జూన్ 12 హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కాదు శ్రీనివాస్ గారు, ఐఎమ్ సారీ టు సే, దయచేసి సినిమా సక్సెస్ అవుతుంది, అవ్వాలని గంట పదగంట చెప్పుతోటి కొడతారు. ఏం మాట సార్? సినిమా సక్సెస్ చెప్పుతోటి ఎవరు కొడతారు? అంటే ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సక్సెస్ ఇస్తామని. ఆపాలని లేదని మీరే దయచేసి మిమ్మల్ని మీరు బోధాలు మీరు పిసుకుంటూ మా కోసమే మేమే అని మీరు పిసుకుంటే తప్ప ఎవడు మీకోసమని కాదు. అది జనరల్ గా 4 సినిమాలు ఉన్నాయి, మీరు పిసుకోకండి. ఓకే, సినిమా సక్సెస్ అవుతుందని మేము చెప్పడంలో తప్పే ఉందండి. ఒప్పుడు చేసే వాళ్ళు చెప్తూ కొడతామన్నది తప్పే ఉంది. అదే అంటున్నా, ఎవరిని చెప్తారు మీరు?